గెలిచిన ఓటమి. రామాపురంలో ఉన్న మహేశం అనే రైతు యువకుడు స్వతహాగా తెలివైనవాడు, సరదా మనిషి. అందము, డబ్బు, తెలివితేటలు పుష్కలంగా ఉన్న అతడికి పిల్లనిస్తామని చాలామంది ముందుకు రాసాగారు. కాని వాళ్లనెవ్వర్నీ చేసుకోనుగాక చేసుకోనని మహేశం ఖచ్చితంగా చెప్పేశాడు. మనవడి ధోరణి నచ్చని మహేశం తాత శివయ్య అతన్ని ఒకనాడు దగ్గరకు పిలిచి, ఏరా, చూపించిన ప్రతి పిల్లను నాకొద్దు పొమ్మంటే నీకు పెళ్ళెప్పుడయ్యేట్టు, మీ అమ్మ చేతికి ఆసరా ఎప్పుడు దొరికేట్టు అన్నాడు. తాత మాటలకు మహేశం నవ్వి, అమ్మ చేతి కింద ఆసరా కోసమా తాత నా పెళ్లి కోసం కలవరిస్తున్నది? ఏనాడో ఒక మంచి పనిపిల్ల మెళ్ళో తాలి కట్టి తీసుకొచ్చి ఉండేవాణ్ణి అన్నాడు నవ్వుతూ. మనవడి చమత్కారానికి శివయ్య కూడా నవ్వుతూ, మాటలకేంగాని చూపిన ప్రతి పిల్లను కాదన్నావంటే చివరకు నాలాగే మీ నాయనమ్మలాంటి ఎవరితి పాలనో పడగలవు అన్నాడు. శివయ్య మాటలు విన్న మహేశం నాయనమ్మ, అవునురా మహేశం, అరచెయ్యంత ఇంట్లో 66 సుఖాలు అమర్చిపెట్టగల ఆడది విషం కాదు మరి అంటూ దీర్ఘం తీసింది. మహేశం నవ్వుకుంటూ, తెల్లవారి లేస్తే బ్రతుకంతా గడిచేది భార్యతోనే. ఎంత ఇంట్లో పనిచేసేదానికైనా కాస్తో కూస్తో చురుకుదనము, తెలివితేటలు ఉండద్దా తాతయ్య? అలాంటి పిల్ల దొరికిన నాడే పెళ్లాడతాను అన్నాడు. ఇలా ఉండగా పక్క పల్లెలో ఉంటున్న శివయ్య స్నేహితుడు రమణయ్య అనే మరొక వృద్ధుడు శివయ్యను చూడటానికి వచ్చాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకోసాగారు. ఆ సమయంలో ఇంట్లో చలాకీగా తిరుగుతున్న మహేశాన్ని చూసి రమణయ్య, నీ మనవడేమిట్రా శివయ్య అని అడిగాడు. అవును, మా సూరయ్య పెద్ద కొడుకు మహేశం అన్నాడు శివయ్య. అలాగా, చాలా పెద్దవాడయ్యాడే, పెళ్లి ప్రయత్నాలేమైనా చేస్తున్నారా అని అడిగాడు రమణయ్య. శివయ్య తన మనవడి ధోరణి గురించి రమణయ్యకు చెప్పాడు. బావుంది, మీవాడు నా మనవరాలు గౌరమ్మకు సరైన జోడులా ఉన్నాడు అన్నాడు రమణయ్య. నీ మనవరాలు అంత తెలివైందా అని ప్రశ్నించాడు శివయ్య కుతూహలంగా. రమణయ్య మనవరాలంటే ఏమనుకున్నావ్, తెలివితేటల్లో నీ మనవడు దాని ముందు తీసుకట్టనుకో అన్నాడు రమణయ్య గర్వంగా. స్నేహితుడి మాటలకు శివయ్య రోషపడి, అయితే నా మనవుడు వచ్చి ఆ సంగతేదో చూడవలసిందే మరి అన్నాడు. మహేశం ఒక్కడు రమణయ్యతో కలిసి వెళ్లేట్టు, గౌరిని చూసి నచ్చితే పెళ్లాడేట్టు నిర్ణయమైంది. ఇద్దరూ బయలుదేరారు. ఇంట్లో అడుగు పెడుతూనే రమణయ్య ఇంటిల్లపాదిని కేకలు పెట్టి పిలిచి, మా శివయ్య మనవడు అంటూ మహేశాన్ని అందరికీ పరిచయం చేశాడు. తర్వాత మనవరాలు గౌరీ వైపు చూస్తూ, గౌరమ్మా, మనవడు గొప్ప తెలివైనవాడని మా శివయ్య తెగ మురిసిపోతున్నాడు. నా మనవరాలు నీ మనవడికేమీ తీసిపోదని చెప్పి కావలిస్తే వచ్చి చూసుకోమని పందెం కాసి మరీ మహేశాన్నిక్కడికి తీసుకువచ్చాను అన్నాడు. తాత మాటల్లో లీలగా ధ్వనిస్తున్న భావం అర్థమయ్యి గౌరీ ముఖం ఎర్రబడింది. ఆకర్షణీయంగా చురుకుగా ఉన్న గౌరీ ముఖం చూడగానే, పర్వాలేదు, తెలివైన పిల్లే అన్న భావం కలిగింది మహేశానికి. మహేశం గౌరీ వైపు చూసి చిరునవ్వుతో, నాకు చాలా దాహంగా ఉందండి, తోడకుండా పట్టకుండా మనిషికి అందని ఎత్తులో ఉండే తీయటి నీళ్లు మీ ఇంట్లో కాస్త ఇప్పిస్తారా అన్నాడు. గౌరీ చిరునవ్వుతో తల ఊపి, క్షణంలో తెస్తాను, ఉన్నది ఉన్నట్టే తాగుతారా, మనిషి చేసుకునే వాటిల్లో తాగుతారా అని మహేశాన్ని ప్రశ్నించింది. ఉన్నది ఉన్నట్టు తాగలేను, లోటాలో తెచ్చిపెట్టండి అన్నాడు మహేశం గడుసుపిల్లే అనుకుంటూ. 2 నిమిషాల్లో గౌరీ లోటా నిండా కొబ్బరి నీళ్లు తీసుకుని వచ్చింది. అందరూ గౌరీని అడిగి లోటాలో ఏమున్నదో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. హివా, నువ్వు అడిగిన నీళ్లు అంటూ రమణయ్య మహేశాన్ని మెచ్చుకున్నాడు. మహేశం రమణయ్యతో, సగం చచ్చిన దానికోసం పూర్తిగా చచ్చేదానివల్ల సుఖంగా బ్రతికే వాళ్ళెవరో చెప్పమనండి మీ మనవరాలిని అన్నాడు. అందుకు గౌరీ నవ్వుతూ, అవన్నీ ఏమిటో చెబుతాను గాని ఆ సుఖంగా బతికేవాళ్లు మీ ఇంటికి ఎన్నాళ్ళకొకసారి వస్తారు అని ప్రశ్నించింది. వెంటనే మహేశం ముఖం వికారంగా పెట్టి, ఛీ, వాళ్ళు మా ఇంటికి అస్సలు రానేరారు అన్నాడు. రక్షించారు. ఇక వినండి, సగం చచ్చేది ఎర, దానికోసం వచ్చి పూర్తిగా చచ్చేది చేప. ఆ చచ్చిన చేపలను అమ్ముకుని సుఖంగా బ్రతికేవాళ్ళు బెస్తవాళ్ళు అని జవాబిచ్చింది గౌరీ. రమణయ్య తన మనవరాలి తెలివితేటలకు ఆనందపడిపోతూ మహేశాన్ని, ఇక నీ పరీక్ష అయినట్టేనా అని అడిగాడు. మహేశం, ఇంకొక్క ప్రశ్న ఉన్నదండి అని గౌరీతో, మొదటిదాన్ని సేవిస్తేనే బ్రతుకు గడిచేది, రెండవది లేకపోతే ఊళ్ళో కలి ఎవరింటికీ రాడు, మూడవది నాలుగవది లేకపోతే బ్రతకలేం, ఎక్కువైతే
ఒకదానికొకటి తోడై సర్వనాశనం చేస్తాయి. ఐదోది అనంతం. ఈ 5 ఏమిటో చెప్పండి చూద్దాం అన్నాడు. గౌరీ కనిపించని చిరునవ్వుతో తల వంచుకుని తెలియదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. మహేశం విజయగర్వంతో రమణయ్య కేసి చూస్తూ నేను మా తాత గెలిచినట్టేనా? ఏది పందెం అన్నాడు. రమణయ్య ఏం సమాధానం చెప్పాలో తోచక తికమకపడ్డాడు. అది గమనించిన మహేశం ఏమీ వద్దులేండి, మీ గౌరీని మా ఇంటికి కోడలిగా పంపించేయండి చాలు అన్నాడు. ఆ తర్వాత నెల తిరగకుండా గౌరీకి మహేశానికి పెళ్లి జరిగిపోయింది. అత్తవారింటికి వచ్చాక ఒకరోజు గౌరీ భర్తతో మీకొక సంగతి చెప్పాలి అన్నది. ఏంటో చెప్పు అన్నాడు మహేశం. పెళ్లికి ముందు నన్ను ప్రశ్నించారే అది అంటూ గౌరీ చిన్నగా నవ్వి మీరు ప్రశ్నించిన 5 పృథ్వీ వ్యస్తేజో వాయురాకాశాలనే పంచమహాభూతాలు. మొదటిదైన పృథివీ అంటే భూమిని సేవించి పంటలు పండిస్తేనే బ్రతుకు. రెండవది నీరు, అది లేకపోతే ఊళ్ళో కలి అంటే చాకలి ఎవరింటికి రాడు. 3, 4 అగ్ని వాయువు, గాలి నిప్పు లేకపోతే బ్రతకలేం. ఎక్కువైతే ఒకదానికొకటి తోడై సర్వనాశనం చేస్తాయి. 5వది ఆకాశం అనంతం అన్నది గౌరీ. మహేశమంతా విని తెల్లబోయి చూస్తూ సమాధానం తెలిసి పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు అన్నాడు. అందుకు గౌరీ మీరడిగిన మొదటి 2 ప్రశ్నలకు నేను సరైన సమాధానాలివ్వగానే మీరు ఓడిపోతున్నట్టుగా ముఖం పెట్టారు. ఆఖరి అస్త్రంతోనైనా శత్రువును లొంగదీయాలన్నంత పట్టుదలగా ఆఖరి ప్రశ్న అడిగారు. అప్పటికే నేను మీకు నచ్చానని, ఇంక మీరడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకపోయినా నన్ను పెళ్లాడతారని నాకు గట్టి నమ్మకం కలిగింది. అందుకే ఆఖరి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయినట్టుగా నటించి విజయం మీకే దక్కేట్టు చేశాను. తమకంటే తమ భర్తలే గొప్పవాళ్లు కావాలని కదా మా ఆడవాళ్లు కోరుకునేది అన్నది. భార్య తెలివికి గడుసుదనానికి లోలోపల పొంగిపోతూనే అయితే ఇంతకు నేను ఓడిపోయానంటావ్ అన్నాడు మహేశం. ఏమో, గెలిచి ఓడారో ఓడి గెలిచారో మీకే తెలియాలి అన్నది గౌరీ. మహేశం తృప్తిగా నవ్వుతూ ఓడి గెలిచాను, పరీక్షలో ఓడి నిన్ను గెలుచుకున్నాను అన్నాడు. కథ సంపూర్ణం.